గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ శాలిని. వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. న్యూస్ కేఫ్లో ముందుగా పలు వార్తాపత్రికల్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ని చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్ కనుక చూసినట్లయితే, ఖజానా లూటి కేసీఆర్ పనే, 10 ఏళ్ల విధ్వంసాన్ని సరిచేయడానికే ఏడాది పట్టింది. ఇక్కడ ఒక హెడ్లైన్ అయితే చూస్తూ ఉన్నాము. సీఎంను కలిసిన కొత్త సీఎస్, పథకాల ప్లానింగ్కు ఏడాదిన్నర సరిపోయింది, ఇక వాటి అమలుపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతా. కేసీఆర్ లాంచింగ్, క్లోజింగ్, షోప్ టాప్ పథకాలుండవు అని రేవంత్ చెప్పింది చేస్తారనే నమ్మకం ప్రజల్లో కలిగిస్తా. కేసీఆర్ ప్రసంగంలో పసలేదు, అక్కస్సు వెలగక్కాడు. నేను సీఎం అయిన రెండో రోజే ఆయన గుండె పగిలింది. పిలగాళ్ళంటూ కేటీఆర్, హరీష్ను అసెంబ్లీకి ఎందుకు పంపుతున్నారు? ప్రత్యామ్నాయం లేకే కొందరు అధికారుల కొనసాగింపు. పార్టీ నిర్ణయం తర్వాతే కగారుపై ప్రభుత్వ ప్రకటన అని మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి మరి ఈ వ్యాఖ్యలు చేసినట్లు కూడా మనం చూడొచ్చు. ఇక మరొక హెడ్లైన్ చూస్తే, రేపు లేదా ఎల్లుండి 10th పరీక్ష ఫలితాలు ఏర్పాటు చేస్తున్న విద్యాశాఖ అధికారులు. ఈసారి సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లు. నేటి నుంచి ఎప్సెట్, నేడు రేపు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగాలకు, మే 2 నుంచి 4 వరకు ఇంజనీరింగ్ పరీక్షలు. పరీక్షకు గంటన్నర ముందు నుంచే అనుమతి. పరీక్ష ప్రారంభమయ్యాక నిమిషం లేట్ అయినా నో ఎంట్రీ. ఎంసెట్కు మొత్తం 3,06,894 దరఖాస్తులు వచ్చినట్లు కూడా మనకి ఇక్కడ తెలుస్తోంది. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే, భారత్ దాడి తథ్యం, పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్పై అని ఇక్కడ ఒక హెడ్లైన్ అయితే మనం చూడొచ్చు. కాశ్మీర్లో మళ్ళీ కళ సంతరించుకున్నట్లు చూస్తున్నాం. తిరిగి వస్తున్న పర్యాటకులు, ప్రత్యేక డిస్కౌంట్లు ఇస్తున్న హోటళ్లు, పర్యాటకులకు భద్రతా సిబ్బంది, స్థానికుల అండ అన్నట్లు కూడా మనం ఇక్కడ హెడ్లైన్లో చూడొచ్చు. మా ఉనికికి ముప్పు వస్తే అణ్వస్త్ర ప్రయోగం జరుపుతాం. రాయిటర్స్ ఇంటర్వ్యూలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా స్థానిక టీవీ ఛానల్కి ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో మాట మార్పు. యుద్ధం జరిగే అవకాశం ఉందని, వచ్చే 3 నుంచి 4 రోజులే కీలకమని మాత్రమే అన్నానని తన మాటల్ని వక్రీకరించారని వెల్లడి. పాక్కు తుర్కీ అండ, 6C-130 విమానాల అందజేత అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అమరావతి ఏపీకి ఏకైక రాజధాని అని కూడా సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు ఇక్కడ మనకు చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్కి చూసినట్లయితే, ఇక సాక్షి పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ చూస్తే, సెట్ చేయడానికే ఏడాది, కేసీఆర్ వల్లే అన్ని అనర్థాలు, ఇప్పటి వరకు ప్లానింగ్కే సరిపోయిందని కూడా ఆంధ్రజ్యోతిలో చూసిన హెడ్లైన్ ఇక్కడ మరొకసారి మనం చూడొచ్చు. తెలంగాణకు తొలి చివరి విలన్ కేసీఆర్ అని కూడా ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడిన ఆ యొక్క హెడ్లైన్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్, మావోల ఉచ్చులో భద్రతా దళాలు, కూంబింగ్కు అనుకూలంగా లేని పరిస్థితులు, ఎదురు కాల్పులు మొదలైతే ఇరువైపులా భారీ నష్టం, దాడుల కంటే బేస్ క్యాంప్ ఏర్పాటుకే బలగాల మొగ్గు. మరోపక్క ప్రజా సంఘాల శాంతి చర్చల హడావిడి, సేఫ్ జోన్కు మావోయిస్టు అగ్రనేతలు అన్నట్లు కూడా ఇక మావోలకు సంబంధించిన ఆ యొక్క హెడ్లైన్ చూడొచ్చు. నెక్స్ట్, ఘనంగా పద్మ అవార్డుల ప్రధానోత్సవం, పురస్కారాలు అందజేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అండ్ ముష్కర మూకలకు ముచ్చెమటలు, పీఓకే పైకి భారత్ ప్రతిదాడి చేయొచ్చని అనుమానాలు, ముందు జాగ్రత్తగా ఉగ్రవాదులను సరిహద్దు నుంచి దూరంగా పంపిస్తున్న పాక్ సైన్యం. పీఓకేలో 42 ఉగ్ర స్థావరాలను గుర్తించిన భారత సైన్యం అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్, ప్రధానితో రాజ్నాథ్ భేటీ, సైనిక సన్నద్ధతను వివరించిన రక్షణ మంత్రి. నెక్స్ట్ మరొక పేపర్ చూసినట్లయితే, ఏపీ జనం సంచలనం, అధికారం మళ్ళీ బీఆర్ఎస్దే, రైతు ప్లస్ యూత్ రజతోత్సవం అనే హెడ్లైన్స్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. కదం తొక్కిన యువత, రైతు, కేసీఆర్ ప్రసంగానికి జనం ఫిదా, కూలగొట్టుకుంటే బతుకలేం సారు అంటూ రైతుల ఎల్లయ్య స్పందన, తులం బంగారంపై మాట్లాడాలని కేసీఆర్కు సంగమ్మ సూచన, సీఎం అని యువత నినాదాలు, వారించిన కేసీఆర్ అని కూడా ఇక్కడ హెడ్లైన్స్లో మనం చూడొచ్చు. అవును నిజమే, కేసీఆర్ చెప్పింది సత్యం, సభలో కేసీఆర్ మాటలకు రైతు ప్రతిస్పందన, ఉద్యమ ప్రస్థానం, 10 ఏళ్ల అభివృద్ధిపై వివరించిన బీఆర్ఎస్ అధినేత, హామీలిచ్చి మాట తప్పిన కాంగ్రెస్పై నిప్పులు, ప్రతి మాటకు స్పందించిన అన్ని వర్గాల ప్రజలు అన్నట్లు కూడా ఇక్కడ హెడ్లైన్స్లో మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక పేపర్లో చూసినట్లయితే,
రాష్ట్ర ప్రగతిపై పగ, బుసలు కొడుతున్న వైసీపీ విషనాగు. పెట్టుబడులను అడ్డుకోవడమే లక్ష్యం. నాడు కియా, అమరావతి, నేడు ఉర్సా. భూ కేటాయింపులపై దుష్ప్రచారం. ఉర్సాకు 1,50,00,000కు భూమి, కానీ 99 పైసలకే ఇచ్చినట్లు జగన్ అసత్యాలు అని కూడా మనం చూస్తున్నాం. విశాఖలో 1,00,00,000కే నాడు వైసీపీ కేటాయింపులు. నేడు ప్రభుత్వం అదేవిధంగా కేటాయిస్తే గగ్గోలు పెడుతున్నారు అన్నట్లు ఇక్కడ హెడ్లైన్ హైలైట్ చేసినట్టు చూడొచ్చు. ఉర్సా క్లస్టర్స్ అంతర్జాతీయ సంస్థ దావోస్లో ఒప్పందం కుదుర్చుకున్న తెలంగాణ అయినా అనామకం అన్నట్లుగా వైసీపీ అవాకులు చేస్తుందని కూడా ఇక్కడ హెడ్లైన్ హైలైట్ చేసినట్టు చూడొచ్చు. ఇదే రాజధాని అమరావతిపై పార్లమెంటులో చట్టం చేయిస్తా, అదనపు భూ సమీకరణపై అపోహాలొద్దు అని రైతులకు సీఎం భరోసా ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. నెక్స్ట్, జత్వాని ఎవరో తెలీదు, కుక్కల విద్యాసాగర్ కూడా నాకు తెలియదు, నేను జిల్లా అధికారిని కాదు, దర్యాప్తు అధికారిని అంతకన్నా కాదు. సిఐడి ప్రశ్నలకు పిఎస్ఆర్ జవాబులు. విచారణకు సహకరించని సీనియర్ ఐపీఎస్, నేటితో పోలీస్ కస్టడీ పూర్తి అని కూడా ఇక్కడ హెడ్లైన్ మనం చూడొచ్చు. 2 మేయర్ పీఠాలు టీడీపీ కైవసం చేసుకున్నట్టు చూడొచ్చు. ఒకటి విశాఖలో పీల, గుంటూరుకు కోవెలమూడి, కుప్పం తుని, పాల్కొండ చైర్పర్సన్ స్థానాలు టీడీపీ ఖాతాలోకే. సహకార పదవులు భర్తీ. 10 డీసీసీబీ, 10 డీసీఎంఎస్లకు చైర్మన్లు. టీడీపీకి 9, జనసేనకు 1. 2-3 రోజుల్లో ప్రభుత్వ ఉత్తర్వులను చూస్తున్నాం. నెక్స్ట్, మరొక న్యూస్ పేపర్ని చూసినట్లయితే ఇక సాక్షిలో ఉన్న హెడ్లైన్స్ని ఒకసారి చూస్తే, నిరంతర కోతలు, నగరాలు పట్టణాల్లో నిత్యం గంటల తరబడి కరెంటు కోతలు అనే హెడ్లైన్ అయితే ఇక్కడ హైలైట్ చేసినట్లు చూడొచ్చు. గ్రామాల్లో ఎప్పుడు ఉంటుందో ఎవరికీ తెలియని దుస్థితి అన్నట్లు ఇక్కడ హెడ్లైన్ చూస్తున్నాం. చంటి పిల్లలతో అల్లాడిపోతున్నాం. అనధికారిక విద్యుత్ కోతలతో అల్లాడుతున్న ప్రజలు, ఉక్కపోతతో అవస్థలు, పొలాలకు నిరంధక రైతన్నల అగచాట్లు. వ్యవసాయానికి 9 గంటలు నాణ్యమైన కరెంట్ ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పి కనీసం 7 గంటలు కూడా సరఫరా చేయలేక చేతులెత్తేస్తున్న సర్కార్ అన్నట్లు కూడా ఇక్కడ హెడ్లైన్స్ని హైలైట్ చేసినట్లు చూడొచ్చు. నేడు జిల్లాల అధ్యక్షులతో వైఎస్ జగన్ భేటీ అనే హెడ్లైన్ చూస్తున్నాము. ఇక మరొక న్యూస్ కనుక చూస్తే, కూటమి ఎత్తు, ప్రజాస్వామ్యం చిత్తు, మున్సిపల్ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం కూని, కుప్పం చైర్పర్సన్ గిరి కోసం టీడీపీ బరితెగింపు అన్నట్లు కూడా ఇక్కడ హెడ్లైన్ చూస్తున్నాం. మరొక హెడ్లైన్ చూసినట్లయితే, డొల్ల కంపెనీలతో డీల్, ఊరు పేరు లేని కంపెనీలకు ఖరీదైన సర్కార్ భూములా, ఇది కిక్ బ్యాక్స్ ఒప్పందం కాదా? సోషల్ మీడియాలో కూటమి సర్కార్ను నిలదీస్తున్న న్యాయ కోవిదులు, రాజకీయ పరిశీలకులు అన్నట్లు కూడా మరి ఇక్కడ హెడ్లైన్ చూడొచ్చు. చంద్రబాబు సర్కార్ను ప్రశ్నిస్తూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చేసిన పోస్టును ఇక్కడ హైలైట్ చేసినట్లు చూడొచ్చు. ఇక రాజధానిలో మరిన్ని భూముల సమీకరణ, ఎయిర్పోర్ట్, క్రికెట్ స్టేడియం కోసం మరికొంత భూమి అవసరం. అమరావతి రైతులతో సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడినట్లు చూడొచ్చు. అవసరాలకు అనుగుణంగా భూమిని తీసుకోవాల్సి ఉంటుంది. వీటి నిర్మాణంతో భూముల విలువ పెరుగుతుంది. రాజధాని పనుల పునఃప్రారంభ కార్యక్రమానికి రైతులకు ఆహ్వానం. రైతుల రిటర్నబుల్ ప్లాట్లకు బ్యాంకుల ద్వారా రుణాలు. గ్రామకంఠ పరిధిలో పట్టాలేని వారికి పట్టాలు మంజూరు అన్నట్లు చూస్తున్నాం. ఇక మరొక న్యూస్ చూస్తే, డిప్యూటీ కలెక్టర్ని టీడీపీ కోసం ఎంతో చేశా, నన్ను భూ వివాదంలో కేంద్ర సహాయ మంత్రి పీఆర్ఓ బెదిరించారు. కలకలం రేపుతున్న డిప్యూటీ కలెక్టర్ ఆడియోని కూడా ఇక్కడ మరొక హెడ్లైన్ చూడొచ్చు. ఇక ప్రధానితో రాజ్నాథ్ భేటీ, సైనిక సన్నద్ధతను వివరించిన రక్షణ మంత్రి అని కూడా చూస్తున్నాం. ముష్కర మూకలకు ముచ్చెమటలు, పీఓకే పైకి భారత్ ప్రతిదాడి చేయొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఇవి పలు వార్తాపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. ఇక పలు వార్తాపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాల గురించి విశ్లేషించడానికి మనతో పాటు జూమ్లో రెడీగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పాపారావు గారు. నమస్తే అండి. నమస్తే సార్. గుడ్ మార్నింగ్. నమస్తే అండి. సార్ చెప్పండి, మనం చూస్తూ ఉన్నాము ఒకవైపు కేసీఆర్ రాష్ట్రాన్ని లూటీ చేశారని ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇటేమో సంక్షేమ పథకాలు ఆగిపోయాయి, అభివృద్ధి ఆగిపోయింది అని మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నారు. అసలు ఇందులో వాస్తవం ఎంతవరకు ఉందంటారు? దీన్ని ప్రజలు ఎలా తీసుకుంటారు? అంటే రేవంత్ రెడ్డి గారి ధోరణి ఇంకా తను ప్రతిపక్ష నాయకుడిగానే వ్యవహరిస్తున్నట్లుగా ఉంది. ఎందుకంటే 1.5 సంవత్సరం అయింది సుమారుగా ఆయన అధికారంలోకి వచ్చి. కానీ ఈ 1.5 సంవత్సరం కాలంలో మొదట రోజు నుంచి కూడా ఆయన కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించడంతోనే అసెంబ్లీలో బయట దీంతోనే ఆయన సమయం అంతా అయిపోతుంది. సరే, ఈ మధ్య కాలంలో కొంత సైలెంట్ అయ్యాడు. ఇట్లాంటి విషయాలు ఆయన మాట్లాడటం మానేశాడు. కొంచెం
వాతావరణం ఏమన్నా మెరుగుపడుద్దేమోనని అనుకున్నాం. ఎందుకంటే ఈ గతాన్ని విమర్శించడం మానేసి ఈ మధ్య జపాన్ పర్యటనకి వెళ్ళాడు. అలాగే కొంత పెట్టుబడుల ఆకర్షణ పేరుతో తిరుగుతున్నారు. సరే అదేమన్నా ఎంతవరకు పెట్టుబడులు వస్తాయనేది ఆలోచించడం ఆపితే ఏమైనా పరిస్థితిలో మార్పు వస్తదేమో, ఆయన పరిపాలన మీద దృష్టి పెడతారేమో, పాత గవర్నమెంట్‌ని తిట్టడానికని కాకుండా అనుకున్నాం. కానీ తీరా నిన్న ఎల్కతుర్తిలో టీఆర్ఎస్ మహాసభ జరిగిన తర్వాత అది బాగా భారీగా విజయవంతమైంది. ఆ తర్వాత కేసీఆర్ స్పీచ్‌కొచ్చిన స్పందన, విపరీతమైన స్పందన రావటం, దాంతో ఆయన మళ్ళీ పాత పద్ధతులకి తిరిగి వెళ్ళిపోతున్నారు రేవంత్ రెడ్డి గారు. పాత పద్ధతిలోనే మళ్ళీ జానారెడ్డి గారినిను, కేకే గారిని కలిసిన తర్వాత బయటకొచ్చి అక్కడ ప్రెస్ మీట్‌లో మాట్లాడతా టీఆర్ఎస్ మీద, కేసీఆర్ మీద విమర్శలతోనే నిన్నంతా ఆ విధ్వంసాన్నంతా ఇప్పుడు దాకా నేను సరిదిద్దుతున్నాను. ఇప్పుడే ప్లానింగ్ చేసుకొని బయలుదేరుతున్నాం. అంటే ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ వచ్చిందని మనల్ని నమ్మమంటున్నారు 15, 16 నెలల తర్వాత. సో ఏంటంటే పూర్తిగా ప్రజల్లోకి ఇంకిపోయింది. దీనిలో నిస్సందేహమైన నిజం ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది పూర్తిగా విఫలమైందనేది ప్రజల్లోకి భారీగా సింక్ అయింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సమర్థించుకోగల వాళ్ళు ఒకళ్ళంటే ఒకళ్ళు కూడా బహుశా నేను అనుకోవటం వాళ్ళ పార్టీలో వాళ్ళు కూడా సమర్థించుకునే స్థితిలో లేరు. అందుకే చాలా మంది ప్రెస్ మీట్‌లకు గాని, జనాల ముందుకు గాని వాళ్ళ పార్టీ నాయకులు రావటంలా, వాళ్ళ పార్టీ క్యాడర్‌లో అయితే ఒక తీవ్రమైన అసంతృప్తి. ప్రజల్లోకి పోలేకపోతున్నాం. ప్రజలు ప్రశ్నిస్తున్నారు మమ్మల్ని. మీ పార్టీకి ఓటేస్తే మా పరిస్థితి ఏంటని అని చెప్పి ఒక తీవ్రమైన అసంతృప్తిలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారు. కాంగ్రెస్ ఒక సంక్షోభంలో ఉంది తెలంగాణలో నిజానికి. ఇట్లాంటి స్థితిలో పరిస్థితిని మార్చుకోవటానికి, చక్కదిద్దుకోవటానికి, ముందుకెళ్ళటానికి పద్ధతి మార్చుకునే బదులుగా ఇంకా పాత పద్ధతిలోనే ఏది తనకి వ్యతిరేకంగా జరిగిన ఒక అభద్రతకు లోనయ్యి ఎల్కతుర్తి సభ జరిగిన తర్వాత ఒక తీవ్ర అభద్రతకి లోనయ్యి ఇట్లా మాట్లాడటం అనేది దానివల్ల ఆయనకు ఉపయోగం ఏం లేదు రేవంత్ రెడ్డికి. ఇంకాస్త పరిస్థితి దిగజారటం తప్ప ఉపయోగం లేదు. వాస్తవానికి ఏంటంటే నిన్న జానారెడ్డి గారిని మీట్ అయిన దగ్గర ఎక్కువ అంశం మావోయిస్టులతో చర్చల అంశం కూడా. ఎందుకంటే గతంలో జానారెడ్డి గారు మావోయిస్టుల చర్చల సందర్భంగా మధ్యవర్తిగా ఉన్నారనేది ఒకటి ఉంది. కాబట్టి ఏంటంటే ఆయనతో ఒకసారి మాట్లాడటం కోసం, ఎందుకంటే అంతకు ముందు రోజు మావోయిస్టుల తరఫున పౌర హక్కుల సంఘ నేతలు వీళ్ళు కలిశారు రేవంత్ రెడ్డి గారిని. కలిసి అప్పీల్ చేశారు. దాని సందర్భంగా ఆయన చెప్పారు తెలంగాణ పోలీసులకు ఏం సంబంధం లేదు దీంతో, లా అండ్ ఆర్డర్ ఇష్యూగా చూడటం లేదు మేము మావోయిస్టుల సమస్యలని. సరే అది అయింది. తర్వాత జానారెడ్డి గారిని వాళ్ళని కలిసి అంశం గురించి మాట్లాడటానికి కలిశారు. అలాగే ఇక్కడ ఎల్కతుర్తి సభలో కేసీఆర్ గారు కూడా చెప్పారు స్వయంగా, ఈ ఆపరేషన్ కగార్ అని ఏదైతే మావోయిస్టుల మీద చేస్తున్నారో దాన్ని ఆపేయాలి. ఇది హింసతో జవాబు సరికాదు. వాళ్ళు చర్చలకు వస్తామంటున్నారు కదా మావోయిస్టులు, వాళ్ళతో చర్చలు జరపండి కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ గారు కూడా చాలా బలంగా అప్పీల్ చేశారు. కాబట్టి ఇద్దరు నాయకులు, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు, అలాగే పాలకపక్ష నేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ఒకే మాట మీద ఈ విషయంలో ఉన్నారు. కాబట్టి దీనికి ఏమన్నా ఫలప్రదమై కేంద్ర ప్రభుత్వం కొంత ఆలోచించి పునరాలోచన చేసి చర్చలు ఒకటి జరిగితే నష్టమేమి లేదు. చర్చల తర్వాత అయినా చర్చలు విఫలమైతే ఎటుకుడి కేంద్ర ప్రభుత్వం తన పద్ధతులు తన ముందుకు పోద్ది. కాబట్టి ఏంటంటే చర్చలు అనేది ఒకటి కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఒక రకంగా ఏంటంటే తెల్లజెండా ఎగరేయటం లాంటిది మంచిదే. చర్చలు జరుపుకునేటట్లయితే కనుక వాళ్ళు పందా మార్చుకోవటమా లేకపోతే ఏం చేయటం అనేది వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం ఉంటుంది మావోయిస్టులు. అలాగే ప్రభుత్వం కూడా ఒక అవకాశం, ఎందుకంటే జస్ట్ అమిత్ షా గారు కూడా అన్నారు, వాళ్ళు కూడా మన పౌరులే, మన ప్రజలే, వాళ్ళు మన పిల్లల లాంటి వాళ్ళే అన్నారు మావోయిస్టుల గురించి. కాబట్టి ఒక అవకాశం ఇచ్చి సర్దిద్దుకునేదో లేకపోతే సాయుధ పోరాట పందా గురించి వాళ్ళు పునరాలోచించుకునేదో లేకపోతే ఇంకోటో ఏదైనా కానీ వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అమిత్ షా గానీ పాలకపక్షం కానీ ఏదైతే కోరుకుంటుందో అది వాళ్ళకు ఒక అవకాశం మావోయిస్టులకు ఇస్తే కనుక బెటర్ అనేది. సరే దానిలో పాలకపక్షం ప్రతిపక్షం తెలంగాణలో ఒకే మాట మీద చర్చలు జరపమంటున్నారు. కాబట్టి సో లెట్ us వెయిట్ అండ్ వాచ్, మంచిదే జరిగేది ఏదైనా. సార్ ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు ఆపరేషన్ కగర్లో ఉన్న కేంద్రము శాంతి చర్చల అంశం తెరపైకి రావడంతో ఇప్పుడు రాష్ట్రం చెప్తున్నటువంటి ఈ ప్రతిపాదనను కేంద్రం అంగీకరిస్తుంది. అంటే చర్యలు నిర్వహించగలడానికి ఏమైనా అవకాశం ఉందనుకోవచ్చా? మంచి ప్రశ్నేనమ్మా. ఎందుకంటే గత 20 రోజులు, నెల రోజుల పైనుంచి కూడా శాంతి చర్చల మాట ఇంకా ముందు నుంచి 2, 3 నెలల నుంచి శాంతి చర్చలని రెండు పక్షాల మధ్య ఒక చర్చలు జరగాలనేది మాటలు వస్తున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి దాని గురించి ఏ ప్రతిస్పందన లేదు. ఇప్పుడు కొత్తగా నిన్న ఎల్కతుర్తి సభలో కేసీఆర్ గారు అలాగే రేవంత్ రెడ్డి గారు నిన్న కూడా చర్చలు జరగాలి, మాట్లాడుకోండి ఇది అని మాట్లాడుతున్నారు. కానీ ఇంతవరకు కేంద్రం నుంచి కానీ అమిత్ షా గారి నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం ఎవరి దగ్గర నుంచి కూడా స్పందన లేదు. దీనికి సంబంధించి వాళ్ళు ఏం మాట్లాడటం లేదు. కాబట్టి కేవలం ఒక తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అది కూడా ప్రతిపక్ష ప్రభుత్వం, అదే బీజేపీ ప్రభుత్వం కాదు కదా తెలంగాణలో ఉంది.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి అధికారంలో ఉంది కేంద్రంలో బీజేపీ. మరి వాళ్ళు వీళ్ళ మాట వింటారా? ఈ ఒక్క రాష్ట్రం ఒత్తిడి సరిపోద్దా? ఎంత ఉమ్మడిగా ప్రతిపక్ష నేత, పాలకపక్ష నేత ఇద్దరు కలిసి అప్పీల్ చేసినా వింటారా అనేది ప్రశ్న. ఎందుకంటే చాలా ఇతరేతర రాష్ట్రాలు కూడా ఈ నక్సలైట్ ఇష్యూలో ఇన్వాల్వ్డ్ కాబట్టి వాళ్ళందరిది పాత్ర ఎలా ఉంటుంది అనేది కూడా ఒకటి ఉంది. చూడాలి మరి. అంటే ఏంటంటే ఒకటేంటంటే బియాండ్ ఏ పాయింట్ దీన్ని దేన్నైనా తెగలాక్కుంటే కూడా ఎవరికైనా అనవసరమైన విషయం. సో మరొక టాపిక్ చూస్తున్నట్లయితే అమరావతి అన్స్టాపబుల్ అంటున్నారు సీఎం చంద్రబాబు. అంటే ఇప్పుడు అమరావతిని ఏ విధంగా అభివృద్ధి చేయిస్తున్నారు అనుకోవచ్చు. గతంలో 2020 అనే విజన్ పెట్టుకున్నారు. ఇప్పుడు 2047 అనే విజన్తో వస్తున్నారు. ఇప్పుడు అమరావతిలో ఆయన చేసే అభివృద్ధి అనేది ఎలా ఉంటుంది అనుకోవచ్చు? అంటే అమరావతిలో ఆయన చేసిన అభివృద్ధి అనేది సరే, కొంత పెట్టుబడులు పెడుతున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు. కానీ రెండో పక్కన కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సంస్థల తాలూకు ఇది జరుగుతున్నట్లేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా, రాజధాని నగరం అంటే ఒక రాష్ట్రానికి, దానిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా నిర్మాణం అవుతాయి. కానీ ఆ దిశగా పెద్దగా ముందడుగు వేస్తున్నట్లేదని ఈ మధ్య ఎక్కడో చదివాను. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించి నిధులు కానీ వాటి కార్యక్రమాలు కానీ పెద్దగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు లేవనేది విన్నాను. సో అదొకటి. కొంత ఏంటంటే కేంద్రం కూడా దీనిలో సహకరించే పాత్ర పోషిస్తే అది రెండు చేతులు కలిస్తే బలమైనటువంటి ఇది వస్తుంది. రెండోది ఏంటంటే ఇక్కడ అమరావతిలో చంద్రబాబు గారు నిన్న మాట్లాడిన దానిలో ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా ముందు డిబేట్ ముందు నేను ఆయన విద్యార్థులకు ఇచ్చినటువంటి సలహాలు దీనిలో ఇది అయితే అమరావతి అనేది ప్రధానంగా అమరావతి రాజధానిగా ఆంధ్రప్రదేశ్ అమరావతి డెవలప్ అవటమే కాదు, దాంతోపాటు పారిశ్రామికీకరణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామికీకరణ అంటే ఉపాధి కల్పనలో అమరావతి పాత్ర పెద్దది ఉంటుందని ఒక హోప్ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే గతంలో మనందరికీ తెలిసింది, ఉమ్మడి రాష్ట్రంలో కూడా హైదరాబాద్ నగరం, ఇప్పుడు కూడా మామూలుగా అయితే హైదరాబాద్ నగరమే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ కూడా ఇప్పటికీ చాలా పెద్ద ఎత్తున ఉపాధి కల్పన కేంద్రంగా హైదరాబాద్ నగరం ఉంది. అది ఒక నగరం అలా అతిగా డెవలప్ అవడం మంచిది కాదు. అయినా కానీ ఇప్పటికి కూడా చాలా మంది ఆశ ఏంటంటే అమరావతి నగరం అలా ఉపాధి కల్పన కేంద్రంగా, హైదరాబాద్ ఎలా అయితే ఇప్పుడు ఉందో అలాగే అమరావతి కూడా ఒక పెద్ద ఉపాధి కల్పన కేంద్రంగా, ఎక్కడైతే యువజనుల ఆశలు సాకారం అవుతాయో, ఎక్కడైతే యువజనులకు ఉద్యోగాలు దొరికి జీవితాలు బాగుపడతాయో అట్లాంటి నగరంగా ఉంటది అనేది ఒక ఆశ యువజనుల్లో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కానీ ఉపాధి అనేది ఒక ఆశ అమరావతి మీద. అయితే చంద్రబాబు గారు నేను అక్కడ ఇచ్చిన సలహా ఏంటంటే, అమరావతిలో విద్యార్థులకు ఇచ్చిన సలహా, మీరు ఎంటర్ప్రెన్యూర్స్ కండి, స్టార్టప్స్ పెట్టండి అనేది ఒక సలహా ఇచ్చారు. వినటానికి చాలా బాగుంటుంది. గతంలో ఈ ప్రభుత్వాలు గతం నుంచి కూడా ఈ మధ్య చాలా సంవత్సరాల నుంచి ఇస్తున్న సలహాయే ఇది. ప్రభుత్వాలు ఏం సలహా ఇస్తున్నాయంటే, మీకు ఎవరో ఉద్యోగం ఇచ్చేది ఏంటి, మీరే నలుగురికి ఉద్యోగాలు ఇవ్వండి, ఎంటర్ప్రైజ్. ఎంత బాగుంది, వినటానికి చాలా బాగుంటుంది. కానీ ఇది వాస్తవానికి నిజాలు చూసుకునేటట్లయితే స్టార్టప్స్ గురించి చెప్తాను. 2023, 2024 సంవత్సరాలలో 2 సంవత్సరాల కాలంలో ఒక థర్డ్ లార్జెస్ట్ స్టార్టప్స్ కేంద్రంగా, ఎంటర్ప్రెన్యూర్షిప్ కేంద్రంగా ప్రపంచంలో ఒకటి బెంగళూరు అనుకుంటా, బెంగళూరు కర్ణాటక. దానిలో ప్రధానంగా బెంగళూరు 2023, 2024లో అక్కడ 28,000 స్టార్టప్స్ మూతపడ్డాయి. 2023, 2024లో స్టార్టప్స్ అంటే యువజనులు, యూత్ ఎక్కువ స్టార్ట్ చేస్తారు. కొత్త ఆలోచనలు ఉన్న యువజనులు కొంత డబ్బు తెచ్చుకొని, అది లోన్గా కావచ్చు, ఇంకొరకంగా కావచ్చు, బ్యాంకుల దగ్గర ఎక్కడో డబ్బు తెచ్చుకొని ఒక స్టార్టప్స్ మొదలు పెడతారు. ఇట్లాంటి స్టార్టప్స్ 2023, 2024లో 28,000 మూతపడ్డాయి. కొత్త స్టార్టప్స్ చాలా తక్కువ వచ్చినాయి, రావటంలా సరిగ్గా. ఎందుకు జరుగుతుంది ఇది? ప్రపంచంలోనే వాతావరణం బాగాలేదు, డిమాండ్ లేదు, ప్రజలకు కొనుగోలు శక్తి లేదు, స్టార్టప్లు కూడా బతికే అవకాశాలు చాలా స్వల్పంగానే ఉన్నాయి ఈరోజు. అట్లాంటి పరిస్థితుల్లో మీరు స్టార్టప్స్ పెట్టుకోండి, కొత్త పరిశ్రమలు, ఎంటర్ప్రెన్యూర్స్ కండి, ఇతరులకు ఉద్యోగాలు ఇవ్వండి అంటే ఇది వెక్కిరింత. దీనివల్ల జరుగుతుంది ఏంటంటే, గతానికి ఇప్పుడు తేడా వచ్చింది. గతంలో ప్రభుత్వాలు లేకపోతే ప్రైవేట్ రంగం ఉద్యోగాలు కల్పిస్తాయని చాలా ఉద్యోగాలు అలాగే వచ్చాయి. చాలా తక్కువ మంది యూత్ మాత్రమే సొంతగా పరిశ్రమలు పెట్టుకుని ఎంటర్ప్రెన్యూర్స్ అయ్యేవాళ్ళు. కానీ ఈరోజు ఎక్కువ మందికి అలాంటి సలహాలు ఇస్తున్నాయి. మీరందరూ వెళ్ళి పరిశ్రమలు పెట్టుకోవడానికి సలహా. ఎందుకంటే ప్రభుత్వాలు కానీ వ్యవస్థ కానీ ఉపాధి కల్పనలో విఫలం అవుతున్నాయి. ఈరోజు ఉద్యోగాలు లేవు ఎక్కడ. ప్రైవేట్ రంగం ఉద్యోగాలు కల్పించలేకపోతుంది. ప్రభుత్వాలు ఉద్యోగ కల్పన బాధ్యత నుంచి తప్పుకున్నాయి, ఎందుకంటే ప్రభుత్వం ఆర్థిక రంగం నుంచి తప్పుకుంటుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏంటంటే తమ చేతగానితనాన్ని కప్పిపెట్టుకోవడానికి ఆ భారాన్ని యువజనుల మీదకి నెడుతున్నారు. మీకు గనక సొంతగా పరిశ్రమలు పెట్టుకునే టాలెంట్ ఉంటే పెట్టుకోండి, మీకు ఆ టాలెంట్ లేకపోతే మీరు చేతగాని వాళ్ళు, మీరు గనక ఒక ఉద్యోగం సంపాదించుకోలేకపోతే, సొంత పరిశ్రమ సొంతగా కాళ్ళ మీద నిలబడలేకపోతే మీరు అసమర్థులని ఆ భారాన్ని యూత్ మీద నెట్టి
వాళ్ళని ఆత్మన్యూనతకి లోన్ చేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు. దానిలో భాగమే నిన్న ఆ సలహా కూడా స్టార్టప్స్ పెట్టండి, ఎంటర్‌ప్రెన్యూర్స్ కండి, ఎవరో ఉద్యోగాలు ఇచ్చేదేంటి, మీరే ఇవ్వండి. ఇదేంటంటే ఇయన్నీ వినటానికి బావుంటాయి. కానీ ఇదేంటంటే వాస్తవానికి నేను ఈ మధ్య కాలంలో నాకు తెలిసిన వాళ్ళు కూడా లండన్ నుంచి అక్కడ ఒక సైకియాట్రిస్ట్ చెప్పిన మాటల్ని నాకు ఫేస్‌బుక్ వీడియో పంపించారు. దానిలో ప్రధానంగా వాళ్ళు చెబుతుంది ఏంటంటే, ఇట్లాంటి మాటలు ఏదైతే మీరు మీరు మీ కాళ్ళ మీద నిలబడి సొంత పారిశ్రామికవేత్తలు కండి, మీకు సమర్థత ఉండాలి అని ఈ మాటలన్నీ ఏంటంటే, యువజనుల్లో బహుశా మనం సొంతగా పరిశ్రమ పెట్టలేకపోతే, సొంతగా మన కాళ్ళ మీద మనం నిలబడలేకపోతే, సొంతగా ఉపాధి కల్పించుకోలేకపోతే, మనం అసమర్థులమేమో అనే ఒక ఆత్మన్యూనతను కల్పిస్తున్నాయనేది అట్లా మానసికంగా బాధ పెడుతున్నారు యువజనుల్ని. పైగా ఉద్యోగాలు ఇవ్వకపోగా వాళ్ళకి బతికే దారి చూపించకపోగా యూత్‌ని బాధ పెట్టే పద్ధతే ఈ స్టార్టప్‌లు పెట్టండి, మీరే ఉద్యోగాలు ఇవ్వండి నలుగురికి లాంటి మాటలు. సార్ మరొక ప్రధాన అంశం మనం ఇక్కడ చూడొచ్చు. నిరంతర కోతలనే ఒక ఇక్కడ హెడ్‌లైన్ అయితే హైలైట్ అయింది. అంటే ఏపీలో విద్యుత్ కోతలు మొదలయ్యాయి అనే వార్తను మనం వింటున్నాం. దీనికి కారణం ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు. అండ్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? నిరంతర కోతలనేది సరే నేను చూసాను. నేను పత్రిక 'సాక్షి' రాసింది. మిగతా పత్రికలు రాసినట్టు లేవు. ఏదేమైనా ఏంటంటే అక్కడ డిస్కమ్‌లకు గూడా ఆహ్, అధికారులు ఆదేశాలిచ్చారండి. 7 గంటలే విద్యుత్ వ్యవసాయానికి ఇవ్వండి అని. కానీ తెలుగుదేశం మేనిఫెస్టో ప్రకారంగా 9 గంటల నిరంతరాయ విద్యుత్తు, నాణ్యమైన విద్యుత్ ఇస్తాం వ్యవసాయ రంగానికనేది వాగ్దానం. దానికి భిన్నంగా 7 గంటల విద్యుత్తు అది కూడా 2 దఫాలుగా ఇవ్వటం అనేది ఈరోజు జరుగుతుందనేది అధికారుల ఆర్డర్‌లున్నాయనేది 'సాక్షి' పత్రిక రాసింది. సో, ఇది దురదృష్టకరం. 7 గంటలు అది కూడా 2 దఫాలంటే ఒకటి రాత్రిపూట ఇచ్చారనుకోండి. 2 గ్యాప్‌తో రాత్రిపూట ఇస్తే అది ప్రమాదకరమైంది. ఎందుకంటే పొలాల్లో రాత్రిపూట విద్యుత్ మోటార్‌లేయటానికో, కరెంట్ అప్పుడొచ్చి నీళ్లు పెట్టడానికో పొలానికి వెళ్ళేటట్లయితే దానివల్ల పాము కాట్లు లేకపోతే ఇతరత్రా ప్రమాదాలు జరిగే అవకాశం. రైతుకు రెస్ట్ మామూలుగా రాత్రిపూట అనేది ఎవరైనా నిద్రపోయే సమయం. ఇయన్నీ అవాంతరాలు ఇన్నుంటాయి కాబట్టి ఇన్ని అభద్రతలు కూడా ఇన్నుంటాయి కాబట్టి అది మంచి పద్ధతి కాదు. ఇప్పటికి కూడా మనం విద్యుత్తులో ఇంకా స్వావలంబన సాధించలేదంటే. అది తెలంగాణ కావచ్చు. తెలంగాణలో కూడా ఈ మధ్య కాలంలో భారీ ఎత్తున విద్యుత్ కోతలు ఉంటున్నాయి. కేసీఆర్ ఉండగా ఇట్లాంటి విద్యుత్ కోతలు లేవు. ఆయన దాన్ని కొంత స్వావలంబనకి తెచ్చాడు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా అదే జరుగుతుందనే వార్తలు రావటం దురదృష్టకరం. ఎందుకంటే నాణ్యమైన విద్యుత్ అనే మాట ఫస్ట్ టైమ్ ఇంట్రొడ్యూస్ చేసిందే తెలుగునాట చంద్రబాబు. 2004 ఆ ప్రాంతంలో 3 ప్రాంతాల్లో విద్యుత్ సంస్కరణలు తెచ్చి నాణ్యమైన విద్యుత్తు, నిరంతరాయ విద్యుత్ అనే మాటలు తెచ్చిందే ఆ రోజు చర్చలోకొచ్చిందే చంద్రబాబు హయాంలో. కాబట్టి అలాంటి చంద్రబాబు హయాంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో నిరంతరాయ విద్యుత్ లేకపోవటం, పొద్దపొద్దాక కోతలు. గ్రామీణ ప్రాంతాల్లో, నగర ప్రాంతాల్లో విపరీతమైన కోతలు ఉంటున్నాయని సాక్షి పత్రిక రాసినటువంటి వార్తలు చూస్తుంటే, మళ్ళీ ఎక్కడికి పోతున్నాం, వెనక్కి పోతున్నాం అనేది. అదే కాకుండా ఏంటంటే విద్యుత్ ఛార్జీలని భారీగా పెంచారు ఈ మధ్య. 15,000 కోట్ల దాకా భారం పడిందనే వార్తలు చంద్రబాబు వచ్చిన తర్వాతే విన్నాం మనం. అయితే దీని కేవలం చంద్రబాబు హయాంలోనే జరిగింది కాదు భారాలు పెరగటం. వైసీపీ ఉండగా కూడా ట్రూ అప్ చార్జెస్ పేరుతో 23 నుంచి అనుకుంటా భారీ ఎత్తున భారాలు మోపారు జనం మీద. అది ఆ రోజు కూడా అసంతృప్తి కారకం అయింది. ఈ ట్రూ అప్ చార్జెస్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ట్రూ అప్ చార్జెస్ అంటే అడ్జస్ట్‌మెంట్ చార్జెస్. పర్ యూనిట్ ఇంత ధర ఉంటే గనక యూనిట్ విద్యుత్ ధర ఇంత ఉంటే దాని మీద ఓ 40 పైసలో ఏదో అదనంగా వేసి దాన్ని అడ్జస్ట్‌మెంట్ దీని పేరుతో ట్రూ అప్ చార్జెస్‌గా జనం మీద భారం వేశారు. ఇది ఎక్కడి నుంచి మొదలైందంటే 2020, 21లో రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేసినాయి. మాకు అదనంగా అప్పు తెచ్చుకునే అవకాశం ఇవ్వండి. ఎందుకంటే కోవిడ్ కాలంలో మాకు ఆదాయాలు పడిపోయినాయి కాబట్టి ఓకే. కాస్త డబ్బులు ఎక్కడైనా అప్పు తెచ్చుకుంటామంటే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం అది పర్మిట్ చేయడానికి షరతులు పెట్టింది. ఆ షరతుల్లో ఏంటంటే మీరు అదనంగా అప్పు తెచ్చుకోవాలంటే విద్యుత్ సంస్కరణలు చేయాలనే షరతు కూడా పెట్టింది. ఆ విద్యుత్ సంస్కరణలకి తెలంగాణ ఒప్పుకోలా, కేసీఆర్ ఒప్పుకోలా, ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ఒప్పుకున్నాడు. దానిలో భాగంగానే మోటార్లకి మీటర్లు బిగించడం, స్మార్ట్ మీటర్లు పెట్టడం ఇయన్నీ జగన్ కాలంలో మొదలైనయి. దాన్ని వ్యతిరేకించి ఆ రోజు మాట్లాడినటువంటి చంద్రబాబు మళ్ళీ ఇవాళ అదే మీటర్లు పెడుతున్నారు, స్మార్ట్ మీటర్లు ఆలోచన చేస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. అలాగే ఆ రోజు సంస్కరణల్లో భాగంగా జగన్ ఒప్పుకున్న సంస్కరణలో భాగంగా సరే విద్యుత్ ఛార్జీలు పెరగటం, ట్రూ-అప్ ఛార్జీస్ వచ్చినియి. తర్వాత ఇప్పుడు చంద్రబాబు కూడా అదే బాటలో పోతున్నారు. అంటే పెద్ద తేడాలు ఏం లేవు. సంక్షేమం విషయంలో జగన్ తను చెప్పినటువంటి నవరత్నాలు చేసుకుంటా పోయాడనేది చంద్రబాబు అది కూడా చేయటం లేదు తప్పితే ఇద్దరి విషయంలో పెద్దగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు ఇటు అయింది ఏమీ లేదు. తేడా ఏమీ లేదు. మారిందన్న ఊరో ఎక్కడ మారిందో అనేది మాత్రమే జనం ప్రశ్న. ఓకే. థ్యాంక్ యూ పాపారావు గారు. పలు వార్తాపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాల గురించి విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సార్. ఇది ఇవాల్టి న్యూస్ కేఫ్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.